చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. హోషేయ 14:5. మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం! భూమిని నూతనపరచడానికి ఇది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రిలో కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తి, నీ ఉత్సాహాన్ని ఇస్తుంటాడు. తీతు 3:5లో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావంను కలుగచేయను. పరిచర్య చేయబూనుకునే వాళ్ళ గతి కూడా ఇంతే. అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటామంటే కుదరదు. ప్రతినిత్యము పరిశుద్ధాత్మ సహాయంతో నీవు నూతనత్వం పొందాలి. నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి, నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా. నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబెట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి. రాత్రి వేళలో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రపోతనికి దిగి వస్తాడు. ఈరోజు వాగ్దానం: నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. యెషయా 32:17.